దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మనం అందరం కూడా అనేకమైన తీర్మానాలు చేసుకుంటాము. అయితే దేవుని యొక్క లేఖనాల్లో మనకు రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే, మనము దేవునితో నడిచే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి మీకా రాస్తా ఉన్నాడు. 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఇక్కడ రాస్తున్నాడు కదా, సకల జనులు తమ తమ దేవతల నామమున స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందు అని రాస్తున్నాడు. అయితే ఇంగ్లీష్లో అయితే మనము నడుచుకొందు అని రాస్తున్నాడు. మన దేవుడైన యెహోవా నామములో మనము నడుచుకొందు అని అక్కడ రాస్తున్నాడు. అయితే ఇక్కడ స్మరించుకుందామన్నాడు. సకల జనులు తమ తమ దేవతలను స్మరించుకుంటా నడుస్తున్నారు. వాళ్ళైతే నడుస్తున్నారు, కానీ మనము ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనము ఆయనతో నడవాలట. ఆయనతో నడవటానికి మనం సిద్ధం చేసుకోవాలి. దేవునితో నడుస్తున్నా అంటే అర్థం ఏంటి? దేవునితో నడుస్తున్నా అంటే వాతావరణం ఎలా ఉంటుంది? ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే దేవునితో నడవలేము మనం కదా ఏంటి. అందుకే పైన మనం గమనిస్తా ఉంటే 4వ అధ్యాయంలో మొదటి నుంచి చెప్తున్నాడు కదా, అంచుదినాలట దేవుని యొక్క యెహోవా యొక్క మందిర పర్వతం అట పర్వతాల కంటే ఎత్తుగా హెచ్చించబడుతుంది. అది హెచ్చించబడి స్థిరపరచబడినప్పుడట అనేక మంది జనులట ఎలాగొస్తారంటున్నాడు? ప్రవాహములాగా వస్తారంటున్నాడు. ఆ తర్వాత వచ్చేసి అనేక ప్రాంతాల్లో నుంచి వారు సియోనులో నుండి ధర్మశాస్త్రాన్ని, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలుదేరిందని, యాకోబు మందిరంలో మనం అందరం కూడా వెళదాం రండి అని చెప్పేసి దేవునితో నడవటానికి మనమందరం కూడా ఆయన త్రోవల్లో నడుచుకుందాం రండి అని చెప్పుకుంటా ఉన్నారట. అది చెప్పుకుంటా వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, వాళ్ళ కత్తులట చెడగొట్టి నొక్కులు గల కొడవల్లగా చేసుకున్నారట. వాళ్ళ ఈటలను చెడగొట్టి ఏం చేస్తారంటున్నాడు? మచ్చు కత్తులుగా చేసుకున్నారట. ఎందుకంటే యుద్ధము చేయుట నేర్చుకుంటా జనులక మానివేతుడు. ఏమైందట? యుద్ధం చేయటం అనేది ఇంకా మానేశారు. యుద్ధం లేకపోతే కత్తులు కావాలా, ఈటలు కావాలా? అక్కర్లేదు. యుద్ధం చేస్తేనే మనకి కత్తులు కానీ ఈటలు కానీ ఆయుధాలు కావాలి. ఇప్పుడు యుద్ధం లేనప్పుడు కత్తులు ఆయుధాలతో సంబంధము లేదు. అందుకొరకే వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళ యుద్ధం ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా వాళ్ళు మార్చివేసుకున్నారు. మార్చివేసుకొని ఏం చేశారంట, ఎవరు కూడా భయము లేకుండా ప్రతివాడు వారి ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద కూర్చున్నారు అని చెప్తున్నాడు. ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నారట. కారణం ఏంటయ్యా అంటే, దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు అక్కడ తన ప్రజలను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు అక్కడ వారి జీవితాల్లో దేవునితో నడవటానికి వారికి ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. కాబట్టి ఆ మార్గములో మనం నడిస్తే మనకు ఆశీర్వాదం అని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కదా, సకల జనులు తమ తమ దేవతల నామమును స్మరించుకొని నడుచుకుంటున్నారు. అయితే మనమైతే ఏం చేయాలంటున్నాడు? మన దేవుడైన యెహోవా నామాన్ని స్మరించుకొని ఆయనతో మనం నడుచుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనతో మనము నడుచుకోవాలి. కనుక నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దేవునితో నడుచుకోవడం మనం ఏర్పాటు చేసుకోవాలి. దేవునితో నడవాలని చెప్తున్నాడు. దేవునితో నడిచిన వారు బైబిల్లో చాలా మంది ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. ఆదాము దేవునితో నడవమంటే కొద్దిసేపు నడిచాడు, పక్కెళ్ళిపోయాడు. ఆ తర్వాత హానోకు వచ్చాడు. హానోకు దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని కొనిపోయాడని రాస్తున్నాడు. ఆ తర్వాత నోవాహు వచ్చాడు, నీతిమంతులుగా దేవునితో నడిచాడు. ఆ తర్వాత అబ్రహాం వచ్చాడు, అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు నడిచాడు దేవునితో. ఆ తర్వాత మోషే. ఇలాగా ఎంతో మంది దేవునితో నడిచిన వారు ఉన్నారు. దెబోరా నడిచింది, హన్నా నడిచింది. ఇలాగా కొత్త నిబంధనలో లూదియా నడిచింది, మరియా నడిచింది. ఇలాగ ఎంతో మంది దేవునితో నడిచిన వారు ఉన్నారు బైబిల్లో. అయితే మనము కూడా దేవునితో నడవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవునితో నడవాలంటే మనం ఎలా ఉండాలయ్యా అంటే, ఇక్కడ చక్కటి మాట ఆమోసు 3వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు కదా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని చెప్తున్నాడు.
ఎవరైనా ఇద్దరు చేయబట్టుకొని నడవాలంటే ఏం కావాలి? మధ్యలో సమ్మతి కావాలి. సమ్మతి అంటే ఏంటి? ఐక్యత కావాలి, సమాధానం కావాలి. సమ్మతి అనేది లేకుండా, ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా చేయబట్టుకొని ఇద్దరు కూడి నడవలేరు ఒకే దారిలో. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంట? దేవునితో నడవాలి. దేవునితో నడవాలంటే మనము దేవుని యొక్క చేయబట్టుకోవాలి. ఆయన చేయబట్టుకొని ఆయనతో మనం నడవాలని చెప్తున్నాడు. అందుకొరకే ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను మీ చేయబట్టుకొని నడిపిస్తాను కనుక మీకు ఏ శ్రమ ఉండదు, ఎలాంటి యుద్ధం ఉండదు మీతో. కాబట్టి ప్రతి వారు కూడా భయము లేకుండా సురక్షితముగా వారి వారి ద్రాక్ష చెట్ల కింద, వారి యొక్క అంజూరపు చెట్ల కింద కూర్చొని ఉంటారట. ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద ఎప్పుడు కూర్చుంటారయ్యా అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడే కూర్చోగలుగుతారు. ప్రశాంతంగా ఉండే ఆ చెట్ల కింద కూర్చుంటారు. ఎందుకంటే ఆ ఫలాలు తినటానికి. కనుక మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన నీడలో కూర్చొని మనము ఆయన ఫలాలు అనుభవించే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నట్టుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తా వచ్చిందన్నమాట. కనుక ఇప్పుడు మీకా ఇప్పుడు చెప్తున్నటువంటి ఆ సమయం ఏదయ్యా అంటే, మీకా చెప్పినటువంటి సమయంలో వారు ఎక్కడున్నారంటే, క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో యూదా రాజు అయినటువంటి యోతాము, ఆహాజు, హిజ్కియా ఆ సమకాలాల్లో మీకా ప్రవచించాడు. ఇదిగో మీరు వెళ్ళబోతున్నారు, శ్రమలోనికి, చెరలోనికి వెళ్ళబోతా ఉన్నారు, అలాంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి, కాబట్టి మీరు దేవునితో నడవండి అని చెప్తున్నారు. దేవునితో నడవండి. మీకా చెప్పినప్పుడే యెషయా ప్రవచించాడు. యెషయా కాలంలోనే ఆమోసు, హోషేయ వీళ్ళందరూ కూడా సమకాలికులు. అదే సమయంలో ప్రవచించేటువంటి ప్రవక్తలుగా ఉన్నారు వారు. ఆ సమయాల్లో వారు ప్రవచిస్తా చెప్తున్నారు కదా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. ఎప్పుడైతే స్వాతంత్రం వస్తుందో, ఎప్పుడైతే మన జీవితాల్లో భయం లేకుండా ఉంటామో విచ్చలవిడితనం వస్తుంది. అవునా? స్వతంత్రం వచ్చినప్పుడు భయం లేకుండా ఉన్నప్పుడు ఏమవుద్ది? విచ్చలవిడితనం వస్తుంది. ఇప్పుడు జరిగిన సంఘటన అదే. దేవుడు భయం లేకుండా చేయంగానే ఇప్పుడు వారు ఏం చేస్తారా అంటే విగ్రహాలు వెంటబడ్డారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు. విగ్రహాలు వెంటబడి విగ్రహాలతో ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు పోనివు, అన్ని జనులు వాళ్ళ దేవతలను అనుసరించినే. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామములో ఆయన స్మరించుకుంటా ఆయనతో మనం నడిచే వారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనతో నడవటానికి దేవుడు ఈ కొత్త సంవత్సరంలో మనకు కూడా ఒక ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఆయనతో నడవాలంటే ఏం కావాలి? ఆయన చేయబట్టుకోవాలి. ఆయనతో నడవాలంటే ఆయన మన ప్రక్కన ఉండాలి. ఆయనతో నడవాలంటే మనము ఆయనతో సమ్మతించిన వారంగా మనం ఉండాలి. అలాగా సమ్మతించి ఆయన ప్రక్క నుండి ఆయన చెయ్యి పట్టుకొని నడవటానికి వారికి సాధ్యం కాకపోవటం ద్వారా దేవుడు వాళ్ళని గద్దించి వాళ్ళ కొరకు ఆయన ఒక గొప్ప కార్యాన్ని జరిగించినట్టుగా జ్ఞాపకం చేస్తున్నాం అన్నమాట. అయితే మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఆ రోజు ఆయనతో నడవమని చెప్పాడు. ఈ రోజు కూడా మనం దేవునితో నడవాలంటే మనం నడవలేం. కాబట్టి మనల్ని నడిపించడానికి దేవుడు ఒక కార్యాన్ని జరిగించాడు. మనల్ని నడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని, ఒక నడిపించేవాడిని మనకు అప్పగించాడు. అది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తాట? అది మనతో ఉండి, మనలో ఉండి మనల్ని నడిపించేది. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం దేవునితో నడవాలంటే ఆయన ఆత్మ మనకు కావాలి. ఆయన ఆత్మ మనకి ఇచ్చినప్పుడు ఆ ఆత్మ మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంటుంది. ఆ ఆత్మతో మనం నడవాలి. ఇక్కడ నడవటం అని చెప్పినటువంటి మాట ఏదో శారీరక సంబంధమైనది మాత్రం కాదు. దేవునితో నడవటం అని చెప్పినటువంటి ఈ మీకా యొక్క మాటలు శరీరంగా నడవటం మాత్రమే కాదు, శరీరంతో పాటు ఆత్మతో కూడా మనం నడవాలి. శరీర ఆత్మలతో మనం ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి. ఆ యొక్క ఆత్మతో మనం నడిచినప్పుడు మన జీవితాల్లో మనము గ్రహించగలిగిన వారంగా ఉంటాము, విచక్షణ కలిగిన వారంగా ఉంటాము.
దేవునితో నడుస్తున్నప్పుడు అన్య సంబంధమైనటువంటి వాటి జోలికి పోకుండా ఉంటాము. బైబిల్లో చాలా పర్యాయాలు దేవుడు హెచ్చరించాడు ఇశ్రాయేలు ప్రజల్ని, మీరు విగ్రహముల జోలికి పోవద్దు అని చెప్పాడు. ఆయన రాసిన 10 ఆజ్ఞల్లో, ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఆయన ఏం చెప్పాయంటే, ఇదిగో నేనే మీ దేవుణ్ణి కనుక నాకు ప్రతిగా ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోవద్దు. అలాగ చేసుకుంటే మీరు శాపగ్రస్తులు అవుతారని అనేక పర్యాయాలు దేవుడు పాత నిబంధనతో వారితో మాట్లాడారు. అదే మాటలు మనతో కూడా దేవుడు కొత్త నిబంధనలో మాట్లాడుతా పౌలు గారు చెప్తాడు కదా, విగ్రహముల జోలికి పోకుడి అని చెప్పాడు. విగ్రహముల జోలికి వెళ్ళినవాడు ఎలాంటి వాడే అంటే వారు కూడా అలాంటి వారే అని కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు. విగ్రహములను చేయువారు, వాటిని పూజించువారు వాటి వంటి వారే. కనుక విగ్రహాలు అనేవి ఏంటయ్యా అంటే రూపం ఉంటుంది కానీ వాటిలో జీవం అనేది ఉండదు. కానీ మన దేవుడు జీవం కలిగిన వాడు, మన దేవుడు మనకి జీవాన్ని ఇచ్చినవాడు. మన దేవుడు మనకి జీవాన్ని ఇచ్చాడు కనుక, ఆయన జీవించున్నాడు కనుక ఆయనతో మనం నడవాలి. జీవించిన వారు మాత్రమే జీవంలో నడవగలుగుతారు. చచ్చిపోయినాడు నడుస్తాడా? చచ్చిపోయినాడు ఏమవుతాడు? కింద పడుకోబెడతారు. వాడు ఎక్కడ పడుకోబెట్టాడు వాడికి తెలియదు. వాడికి దానికి దేని గురించిన ధ్యాస ఉండదని చెప్పాడు దేవుని వాక్యంలో. అయితే మనల్ని జీవింప చేశాడు కాబట్టి మనము దేవునితో నడవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ రోజు మట్టితో బొమ్మను చేసినప్పుడు ఏదేను తోటలో దేవుడు అది బొమ్మగానే ఉంది, మట్టిగానే ఉంది. కానీ ఆయన జీవాన్ని ఆయన ఊదినప్పుడు జీవించే ప్రాణి అయ్యాడు, జీవించే మనుషుడిగా చేయబడ్డాడు. అప్పుడు దేవునితో నడవటం ప్రారంభించాడు. కానీ కొంతకాలానికి దేవునితో నడవటం మానేశాడు. కనుక ఇప్పుడు దేవుడు మనము ఆయనతో నడవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనతో మనం నడవాలి. ఆయనతో నడవాలంటే మన జీవితాల్లో మరి దేవుని యొక్క చేతిని మనం పట్టుకోవాలి. దేవుని చేతిని పట్టుకోవాలి. ఆ చేతిని పట్టుకొని ఆయనకి మనం అప్పగించుకోవాలి అని చెప్తున్నాడు. ఆయనకి మనం అప్పగించుకోవాలి. ఆయనకి అప్పగించుకోకపోతే మన జీవితాల్లో మనం దేవునితో నడవలేము. ఇక్కడ 8వ గ్రంథంలో 2వ అధ్యాయంలో 11, 12 వచ్చాడు మనం గమనిస్తూ ఉంటే అక్కడ చెప్తున్నాడు కదా, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దాని కొరకై తమ మహిమను మార్చుకొనిది. ఏం చేస్తారంట? అన్ని జనులైన వారు ఎప్పుడు కూడా జీవము లేని దాని కొరకు, మహిమ లేని దాని కొరకు వాళ్ళు దేన్ని మార్చుకోలేదట వాళ్ళు కదా. రాయిని అక్కడ పెట్టేది దేవుడు అంటే వాళ్ళు దేవుడు అని నమ్ముతారు వాళ్ళు, అవునా? ఆ రాయినే తీసుకెళ్ళి వాళ్ళు పూజ చేసుకుంటారు. దానికోసము ఎప్పుడు కూడా వాళ్ళు మార్పు చేయలేదు. కానీ దేవుని ప్రజలను ఇశ్రాయేలు ఏం చేశారంట? దేవుని యొక్క దైవత్వాన్ని వారు మర్చిపోయారు. దేవుని యొక్క దైవత్వాన్ని వారు మానివేసి వారు విడిచిపెట్టి దైవము లేని అంటే జీవము లేని దైవాల కొరకు పరిగెత్తారంట. వాళ్ళు జీవము లేని దైవాల కొరకు పరిగెత్తారు. వారు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే బయలు దగ్గరికి వెళ్ళారు, అష్టోత్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా అనేక మంది దైవము దేవుళ్ళు అని పిలువబడేటువంటి జీవము లేని వాటి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరూ ఒట్టి విగ్రహములే కానీ జీవము లేదని దేవుడు రుజువు చేశాడు. ఏలియా కాలంలో వాళ్ళు విగ్రహాలని, వాళ్ళు జీవం లేని వాళ్ళని దేవుడు రుజువు చేశాడు. 450 మంది బయలుదేవత, అష్టోతు దేవత ప్రవక్తల్ని హతమార్చాడు. ఎందుకంటే పిలిచినా పలకని దేవుళ్ళు వారు. ఎంతగా వాళ్ళు ప్రాధాయపడ్డా రాని దేవుడు అది ఒట్టిదే అని రుజువు చేసి జీవం గల దేవుడైనటువంటి యెహోవాను వెంబడించేట్లుగా వాళ్ళందరినీ కూడా చంపేశాడు ఏలియా. అయితే ఇప్పుడు మన జీవితాల్లో దేవునితో నడవాలంటే మన జీవితాల్లో దేవునితో ఒక నిబద్ధత కలిగి ఉండాలి, ఒక ఒడంబడికను కలిగి ఉండాలి. ప్రభా, మేము నీతో నడుస్తాము నాయన, నీ వాక్యం పట్ల మాకు శ్రద్ధ కలిగి మేము నీతో నడవటానికి మాకు సహాయం చేయమని ఆయనకు అప్పగించుకోవాలని చెప్తున్నాడు.
ఆయనకు అప్పగించుకోవాలి. ఒక లోతైన బంధాన్ని మనం కలిగిన వారంగా మనం ఉండాలి దేవునితో. దేవునితో నడవాలంటే ఎలా పడితే అలా నడవలేము మనం. ఇందాకేం చెప్పుకున్నాము? సమ్మతించగా ఇద్దరు కూడి నడుస్తారా? తెలియని వ్యక్తులతో మనం చేయబట్టుకొని నడవగలుగుతామా? నడవలేం. దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన జీవం కలిగిన వాడు, జీవాన్ని ఇచ్చేవాడు, జీవంలోకి మనం నడిపించేవాడు. కాబట్టి ఆయన వైపు చూసి ఆయనతో ఒక బంధాన్ని కలిగి ఆయనతో మనం నడవటానికి ఇష్టపడటానికి ఒక బంధం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్తున్నాను. ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నాడు. ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకొని మనము ఆయనతో నడవాలి. ఆయనతో నడిచినప్పుడు ఏదో ఒక నాటకీయమైనటువంటిది కాదు, లేకపోతే ఏదో అనేది ఒక నామకార్థంగా కాదు. నామకార్థం అంటే ఏంటంటే బాగుంటే నడుస్తాం, బాగాపోతే విడిచిపెట్టేస్తాం. ఇశ్రాయేలు అదే చేశారు. ఇశ్రాయేలు అదే చేసుకుంటా వచ్చారు. వాళ్ళు లోకం యొక్క లెక్కల ప్రకారంగా, లోకం యొక్క మార్గాల ప్రకారంగా వాళ్ళు నడిచి ఏం చేశారయ్యా అంటే దేవుని విడిచిపెట్టేశారు. మనము దేవునితో నడవాలంటే ఒక ప్రామాణికత ఉండాలి, ఒక కొలబద్ద ఉండాలి. కొలబద్ద అనేది లేకుండా దేవునితో మనం నడవలేము. దేవునితో నడవటానికి కొంత నియమాలు ఉన్నాయి, కొంత కొలబద్దనిచ్చాడు దేవుడు. బట్టల షాప్కి వెళ్తే ఏం చేస్తాడు? మనకు మీటర్ కావాలంటే వాడు బద్ద తీసుకొని కొలిచిస్తాడు. అదే కిరాణా షాప్కి వెళ్తే కిలో కావాలంటే వాడు ఆ గుండెని వేసి కొలిచిస్తాడు. అలాగే మనం దేవునితో నడవాలంటే ఒక ప్రమాణికం కావాలి. ఆ ప్రమాణికం ఏదయ్యా అంటే మన విశ్వాసం అని జ్ఞాపకం చేస్తున్నాను. మన విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టడుగా ఉండలేడని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం రాస్తున్నాడు. అది ఏదయ్యా అంటే విశ్వాసము. అందుకనే 2 కొరింథీయుల పత్రిక రాసినప్పుడు 5వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాడు కదా, ఇదిగో వెలిచూపును బట్టి కాక విశ్వాసం వల్లే మనం నడుచుకుంటున్నాం. మన నడక ఎలా ఉండాలంట? వెలిచూపును బట్టి కాదు, ఏదో ఉజ్జాయింపుగా కాదు. ఇలాగ నడిస్తే దేవుడు ఒప్పుకుంటాడండి, అలాగ నడిస్తే దేవుడు ఒప్పుకుంటాడు అనుకుంటాం కదా. అలా కాదు. హైందవులు ఏమనుకుంటా అంటే దేవునికి కొబ్బరికాయ కొడితే దేవుడు మెచ్చుకుంటాడు, అవునా? దేవునికి తాంబూలం ఇస్తే దేవుడు మెచ్చుకుంటాడు, దేవునికి వ్రతం చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటారు. కానీ మనం కొబ్బరికాయ కొట్టినా, తాంబూలం ఇచ్చినా, వ్రతం చేసినా దేవుడు మెచ్చుకోడు. ఎలాగ మెచ్చుకుంటా అంట? ఆయనతో నడిస్తే, విశ్వాసంతో మనం నడిస్తే దేవుడు మెచ్చుకుంటాడు కదా. అలాగ నడవటానికి మనం ఏం చేయాలంట? వెలిచూపును బట్టి కాదు కానీ విశ్వాసంతో నడవాలని చెప్తున్నాడు. వెలిచూపు అంటే ఏంటి? బయట కనపడేది, కనపడేటట్లుగా మనం నడవకూడదు. మనం విశ్వాసంతో నడవాలి. విశ్వాసం అంటే ఏం చెప్పుకున్నాము? విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపము. లేని వాటిని మనం చూస్తున్నాము, లేని వాటివి వస్తాయని మనం ఎదురు చూస్తున్నాము. అవి జరుగుతాయి, అదే విశ్వాసం. కనుక దాని కొరకు మనము నడుస్తున్నాము. ఆ నడక అనేది విశ్వాసము ద్వారా మనం నడిచే వారంగా మనం ఉండాలి. కానీ వెలిచూపును బట్టి నడవకూడదు. వెలిచూపును బట్టి నడిస్తే ఏమవుతామంటే ఎక్కడో చోట మనం పడిపోతాం. చాలాసార్లు విశ్వాసము అనేది దేవుడు మనకిచ్చాడు. ఎఫెసీ పత్రిక మన హృదయాల్లో విశ్వాసము ద్వారా ముద్ర వేశాడు. దేవుడు మన హృదయాల్లో విశ్వాసము ద్వారా ముద్ర వేశాడు. కనుక ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తు వారి నామములో నడవటం ప్రారంభించాలి. ఆ నడకను మనం ఎంచుకొని ఆయనతో నడిచినప్పుడు మన జీవితాల్లో దేవుడు మనం నడిపించేవాడుగా ఉంటాడు. అప్పుడు దేవుడు మనం నడిపిస్తాడు. అంతేగాని ఏదో అందరు నడుస్తున్నారు కదా మనం నడిస్తే కొంతకాలానికి మనం ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకు? పక్కోడు ఆగిపోయాడు కాబట్టి మనం కూడా ఆగిపోతాం. పక్కోడు జారిపోయాడు కాబట్టి మనం జారిపోతాము. కనుక ఈ కొత్త సంవత్సరంలో మనుషులను బట్టి కాదు, లోక ఆచారాలను బట్టి కాదు,
మన విశ్వాసము ద్వారా మనం నడవాలి. మన విశ్వాసం ద్వారా మనం నడవాలి. ఆ విశ్వాసం ద్వారా నడవాలంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే ఆ యేసు వైపు చూస్తూ నడవాలి. మనం ఆ యేసు వైపు మనం చూస్తూ నడుచుకోవాలి. అలాగ నడిచినప్పుడే మన విశ్వాస జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. అలాగ నడిచినప్పుడే యేసు క్రీస్తు వారికి మనం అంకితం చేసుకున్నటువంటి జీవితాన్ని కలిగి ఉంటాము. అలాగ నడిచినప్పుడే శాశ్వతత్వంలోనికి దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. లేకపోతే ఎక్కడికి వెళ్తామయ్యా అంటే లోకంతో పాటు నడిచి నరకంలోనికి వెళ్ళే వారంగా ఉంటాము. కనుక మనము ఎక్కడ పక్కకి వెళ్లకుండా దేవునితో మనం నడవటానికి ఏం చేయమన్నా అంటే మన జీవితాల్లో ఆయన్ని మనం చూడాలంటున్నాడు. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించే యేసు క్రీస్తు వారు, ఆయన్ని మనం చూడాలి. ఆయన చూస్తున్నంత సేపు మనం తొట్టుపడం. ఆయన చూస్తున్నంత సేపు మన జీవితాల్లో మన నడక పక్కకు పోదు. దావీదు కూడా అదే జ్ఞాపకం చేశాడు. కీర్తన 16:8 చెప్తా ఉన్నాడు, ఏదో సదాకాలం యెహోవా నా గురిగా నిలుపుకొనుచున్నాను కాబట్టి నేను కదల్చబడను. ఎందుకంటే దేవుడు నా గురిగా ఉన్నాడు. నేను కదల్చబడను. నా నడక నేను నడుస్తున్నప్పుడు ఆయన చేయబట్టుకున్నాడు. ఆయన నా చేయబట్టుకున్నాడు కనుక నేను జారిపోను. కనుక మన జీవితాల్లో మనము కూడా దేవునితో నడవటానికి ఆయనకి మనల్ని అప్పగించుకొని ఒక నిబద్ధత, ఒక కొలమానాన్ని కలిగిన వారమై ఆ విశ్వాసంతో మనం నడిచే వారంగా మనం ఉండాలి. అది మనల్ని దేవుని సన్నిధిలోకి నడిపించేదిగా ఉంటది. దేవుని యొక్క రాజ్యంలోకి మనం తీసుకుని వెళ్ళేదిగా ఉంటది. మనం పక్కకి వెళ్తున్నప్పుడు దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఒకవేళ మనం ఆ చెయ్యి విడిచి పక్కకి వెళ్ళొచ్చు, కానీ వెంటనే దేవుడు మనల్ని పిలిచేవాడుగా ఉన్నాడు. అందుకని యోహాను సువార్తలో చెప్తున్నాడు, అదిగో నేను నా యొక్క గొర్రెలను పేరున ఎరుగుతాను. నా గొర్రెలు నేను ఎరిగి ఉన్నాను. నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి కాబట్టి నేను వాటిని పేరు పెట్టి పిలుస్తాను అంటున్నాడు. మనం పక్కకి వెళ్ళంగానే దేవుడు వెంటనే పిలుస్తాడు. నా కుమారుడా రా అని పిలుస్తాడు. నా కుమార్తె అని పిలుస్తాడు దేవుడు. ఆయన స్వరము మనం గుర్తెరిగాం కాబట్టి ఆ స్వరం విని వెంటనే మళ్ళా దగ్గరికి వచ్చేవాళ్ళంగా మనం ఉండగలుగుతాము. కనుక ఆ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ మన జీవితాల్లో మనము ప్రతిరోజు ఆయనతో నడవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతిరోజు నడవాలి. అంతేగాని నడక అనేది ప్రారంభించినాక నడవటం ఆపేస్తే ఏమవుద్ది తెలుసా? ఏమవుద్ది? నడవటం ఆపేస్తే కాళ్ళు పట్టుకుపోతాయి కదా. నడవటం ఆపేస్తే మొట్టమొదట కాళ్ళు పట్టుకుపోతాయి. ఆ తర్వాత ఊబకాయం అంటే ఏంటి? ఊబకాయం అంటే లావైపోతుంది, ఒబేసిటీ కదా. లావైపోతాం. ఇక లావైపోయిన తర్వాత అసలు నడవలేం. ఆ తర్వాత ఏమవుతుంది తెలుసా? మెల్లగా లోపల ఉన్న అవయవాలు దెబ్బతింటాయి. చివరికి మరణానికి వెళ్తాం. అందుకొరకే మన నడక అనేది ఎప్పుడు కూడా ఆపకూడదు. దేవునితో మనం నడిచే వారంగా ఉండాలి. ఎలాగ నడవాలయ్యా అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఆదికాండం 5వ అధ్యాయంలో 24-25 వచనాల్లో హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచాడట. ఆ హానోకు ఎలాగ నడిచాడట? హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హల్లెలూయా. హానోకు దేవునితో నడిచను. దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక లేకపోయాను రాస్తున్నాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనం చెప్తున్నాడు కదా, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను అని రాస్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి నడిచాడట. విశ్వాసాన్ని బట్టి నడిచాడు కాబట్టి ఏం చేయబడ్డాడు? కొనిపోబడ్డాడు. ఇప్పుడు కొనిపోబడ్డాడు కాబట్టి మరణం అనేది లేకుండా పోయింది. అదే అక్కడ ఆదికాండం రాశాడు, అతడు లోకంలో నడిచాడు. లోకంలో నడిచాడు కదా. ఆ దినాల్లో ఎలా ఉన్నాయా అంటే ఈ దినాల్లాగే ఉన్నాయి. ఆ దినాలు కూడా, ఆ దినాల్లో చెడ్డది ఉంది, ఆ దినాల్లో ఇబ్బంది ఉంది,
ఆ దినాల్లో మరి దేవుని మాట వినకుండా పోయేవారు ఉన్నారు. అయితే ఇప్పటి దినాల్లాగే అప్పటి దినాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి దినాల్లాగా అప్పుడు కూడా వివాహాలు ఉన్నాయి, సంసారాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. వాటన్నిటిని కూడా జరిగించుకుంటానే నడిచాడు ఆనోకు. చాలాసార్లు ఏమంటా అంటే దేవునితో నడవాలంటే ఆ దేవునితో నడుస్తాం, ఇంటికి వెళ్ళి కానీ సైతాన్ ఉందండి మాకు ఇంట్లో అంటాడు. అవునా? ఇంటికి వెళ్ళి కానిచే ఇంట్లో సైతాన్లాగా తినేస్తుందండి అంటారు మగోడు అంటాడు. ఆడ మనిషి ఏమంటదంటే ఏడ నడుస్తామండి, ఇంటికి వచ్చిన కానిచి దెయ్యంలాగా తినేస్తాడు నన్ను, దేవునితో ఆడ నడుస్తానంటదా అని. అలాగా దేవునితో ఎక్కడ నడుస్తామండి? ఈ పిల్లలు, ఈ కుటుంబం జంగాటం అంటారు. కానీ ఆ రోజుల్లో హానోక్కి పెళ్ళయింది, హానోక్కి పిల్లలు పుట్టారు. హానోకు 65 సంవత్సరాలప్పుడు కుమారుడు కన్నాడు. కుమారులను కుమార్తెలను అప్పుడు 65 సంవత్సరాల వయసులో కన్నాడు ఆయన. ఆయన కన్న తర్వాత పిల్లలున్నారు, కొడుకులున్నారు, కుమార్తెలున్నారు. ఆ తర్వాత ఏమైంది? భార్య ఉంది. ఆ తర్వాత కుటుంబంలో వాళ్ళని నడిపిస్తూనే ఉన్నాడు. వాళ్ళని నడిపిస్తూనే దేవునితో 300 సంవత్సరాలు నడిచాడట. 300 సంవత్సరాలు నడిచాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 300 సంవత్సరాల్లో ఏమైంది తెలుసా? వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి. ఆ పిల్లలు వచ్చారు. ఏంటి? వాళ్ళ పిల్లలకి పెళ్ళైనాయి. ఆ పిల్లలు వచ్చారు ఇక్కడ కదా. 4 తరాలు చూసి చచ్చిపోకుండా దేవునితో కొనిపోబడ్డాడు అని రాస్తున్నాడు ఇక్కడ. ఎలా కొనిపోబడ్డాడయ్యా అంటే మరణము చూడకుండా ఆయన దేవునితో నడుచుకుంటా వెళ్ళిపోయాడు. కనుక మన జీవితాల్లో మనము కూడా దేవునితో నడవాలి. దేవునితో నడవాలంటే వెలిచూపు కాదు, కానీ ఎలాగ నడవాలంటున్నాడు? విశ్వాసముతో నడవాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి హానోకు దేవునితో నడిచాడు. ఆయన దేవునితో నడిచినప్పుడు ఆయన జీవితంలో ఆయన కొనుక్కోబడ్డాడు. అలాగే యెహోషువ కూడా నడిచాడు. ఏమన్నాడు యెహోషువ? మీరు ఎవరితో పూజిస్తారో మీరు పూజించుకోండి, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవా నామములో సేవిస్తామని చెప్పుకుంటా వచ్చాడు. విశ్వాసంతో మేము నడుచుకుంటామన్నాడు. దేవునితో నడిచిన వారు చాలా మంది ఉన్నారు కదా. అయితే ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మనము కూడా దేవునితో నడవాలి అని చెప్తున్నాడు. మనము దేవునితో నడవాలంటే దేవునితో మనం ఒక బంధాన్ని కలిగిన వారంగా ఉండాలి కదా. దేవుడు మన తండ్రి అనుకోవాలి, ఆయనకి చేతిని అప్పగించుకోవాలి, ఆయనతో విశ్వాసంతో జీవించాలి. ఆ విశ్వాసంలో మనం ఆయన వైపు చూస్తూ మనము నడుచుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో దేవునితో నడవగలిగిన వారంగా ఉంటాము. లేకపోతే ఏమవుతాయా అంటే విశ్వాసంతో నడవకపోతే సాతాను మనల్ని పడివేస్తుంది కదా. పౌలు గారు జ్ఞాపకం చేశాడు. ఏమంటున్నాడు? దేమా లోకాన్ని ప్రేమించి దేవునిలో నుంచి దూరంగా తప్పిపోయాడు. ఎందుకని? లోకాన్ని ప్రేమించాడంటే సాతాను ప్రేమించాడు. కాబట్టి దేవుళ్ళలోంచి జారిపోయాడంటే విశ్వాసంతో నడవటం వదిలిపెట్టేశాడు, విశ్వాసంతో చూడటం వదిలిపెట్టేశాడు. విశ్వాసంతో నడవలేకపోయాడు కాబట్టి లోకంతో నడవటం వలన జారిపోయాడు అని రాస్తున్నాం. అందుకొరకే మనము కూడా దేవునితో నడవటానికి మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన చేతిని మనకు అందించి అంటున్నాడు కదా, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని ఎన్నడూ విడవను, ఎన్నడూ కూడా ఎడబాయను, నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడను నేనే, కనుక నాతో నడవండి అని చెప్తున్నాడు. నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. ఆయన్ని కలిగిన వారమై మనం ఆయనతో నడిచినట్లయితే మన జీవితాల్లో మనము ఆశీర్వాదాలతో నింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడే వారంగా ఉంటాం. హానోకు వలె ఆయనతో నడుస్తా గానీ విశ్వాసంతో మనం నడవలేకపోతే, వెలిచూపును బట్టి నడిస్తే ఆయన ఎవరో గుర్తించలేం మనం. ఒకవేళ ఆయనతో నడవచ్చు, ఆయన గుర్తుపట్టలేం. యేసు ప్రభువారు మృతి పొంది పునరుద్ధానమైన తర్వాత ఎంఐ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా. ఎంఐలో నడుస్తూ ఉన్నప్పుడు 2 శిష్యులు ఆయనతో పాటు ఎంఐ మార్గంలో నడిచారు.
ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు గ్రామం దగ్గరకు వచ్చే వరకు ఆయన ఎవరో గుర్తుపట్టలేదు. ఆయన్ని గుర్తుపట్టకన్నాడు, అయ్యా పొద్దుపోయింది, నువ్వు పొరుగు ఊరోళ్ళగా ఉన్నావు, ఈ రాత్రికి మాతో వచ్చి మా దగ్గరైనా తలవాల్చుకో, మాతో పాటు భోంచేసి పండుకో, పొద్దున్నేసి వెళ్తు కానీ ఈ రాత్రి వాళ్ళు ఎలా వెళ్తావు అని చెప్పారు. సరే పదండి, ప్రభు వాళ్ళతో పాటు వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమయ్యారు, అక్కడ భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ కనులు తెరవబడ్డాయి. అప్పుడు దాకా వెలిచూపునే నడిచారు, కానీ విశ్వాసంతో నడవలేదు వాళ్ళు. ఒకవేళ మన జీవితాల్లో కూడా దేవునితో నడుస్తున్నాము, దేవునితో నడుస్తున్నా కానీ ఎంఐ మార్గంలో ఇద్దరు శిష్యులాగా మనం ఆయన గుర్తుపట్టలేకుండా నడిచినట్లయితే ఉపయోగం లేదు. ఆయన గుర్తుపట్టకుండా నడిస్తే ఉపయోగం లేదు. ఎంతో మంది దేవునితో నడిచి పడిపోయి జారిపోయిన వారు ఉన్నారు. కానీ మనము ఎలాగ నడవాలని చెప్తున్నాడు, విశ్వాసముతో నడవాలి. ఆయనను మనం తండ్రిగా కలిగినటువంటి వారంగా, ఒక బంధాన్ని కలిగిన వారంగా మనం నడవాలి. విశ్వాసానికి కర్త అయిన ఆయన వైపు చూస్తూ నడవాలి మనము. అప్పుడే మన జీవితాల్లో ఆయనతో ఉండగలిగిన వారంగా ఉంటాము. లేకపోతే జారిపోయేటువంటి వారంగా ఉంటాం. ఎంతో మంది గొప్పవాళ్ళు జారిపోయారు, మనం ఎంతటి వాళ్ళమండి కదా. భక్తులు జారిపోయారు, బైబిల్లో రాయబడ్డ భక్తులు జారిపోయారు, పాడైపోయారు. మనకు ముందున్న భక్తులు ప్రభువుతో నడుస్తా ప్రభువుని చూడలేక మనోనేత్రాలు మూసుకొని పోయి వాళ్ళు పడిపోయి జారిపోయిన వారు ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మనం అంతటి వాళ్ళమే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు కదా, వాళ్ళ వైపు కాకుండా, లోకం వైపు కాకుండా దేవుని వైపు చూస్తా, విశ్వాసంతో చూస్తా మనం నడవాలి. ఈ సంవత్సరం అంతా మనం నడవటానికి ఆయన మన ప్రక్కన ఉన్నాడు. ఆయన మన ప్రక్కన ఉన్నాడు. ఆయన మనం నడిపించేవాడు. నిన్ను నడిపిస్తాడు నీ దేవుడు. ఆయన నడిపించడానికి మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు, సంచికరమైన ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ మిమ్మల్ని నడిపించుద్ది, మీకు బోధించుద్ది, మిమ్మల్ని హెచ్చరించుద్ది. మీరు ఏం మాట్లాడాలో అది మీకు తెలియజేస్తుంది. అది మనతో ఉండి మనము నడవటానికి సహాయం చేసేదిగా ఉంటుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 2026 సంవత్సరం మనం నడక ప్రారంభించుండగా, ఈ 2026 సంవత్సరం ముగించుకోవటానికి మనం వెళ్ళాలంటే మనము దేవునితో నడవాలి. దేవునితో నడిస్తేనే మనం వెళ్ళగలుగుతాము. దేవునితో నడిస్తేనే మన జీవితాల్లో గమ్యాన్ని చేరుకోగలుగుతాము. దేవునితో నడవాలంటే విశ్వాసంతో నడుచుకోవాలి. ఆ విశ్వాసాన్ని ఆయన మనకి ఇచ్చాడు. కనుక విశ్వాసంగా ఉండి కూడా మనం జారిపోయేటువంటి వారంగా ఉండొచ్చు. గొప్ప విశ్వాసి పేతురు, అవునా? కానీ ఏమైంది, ప్రభు నీళ్ళ మీద నడుచుకుని వస్తా ఉంటే, ప్రభా నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు. నడువు పేతురు అని చెప్పాడు. గబగబా నీళ్ళ మీద నడుచుకొని వెళ్ళిపోయాడు. కానీ ఏమైంది, లోకాన్ని చూశాడు, గాలిని చూశాడు, సముద్రాన్ని చూశాడు, నీళ్ళని చూశాడు. వెంటనే మునిగిపోవటం ప్రారంభించాడు. ధోనిలోంచి నీళ్ళ మీద అడుగేసినప్పుడు ఏమి కనపడ్డా, ఎవరు కనపడ్డారు? ప్రభువే కనపడ్డాడు. ధోనిలోంచి కింద నీళ్ళ మీద అడుగేసినప్పుడు ప్రభువే కనపడ్డాడు. ఆయనకి కొద్ది దూరం నడిచే వరకు ప్రభువే కనపడ్డాడు. కొద్ది దూరం పోయిన తర్వాత ప్రభు కనపడకుండా ఏమైందంటే, ఈ లోక సంబంధమైన యుగదేవత గుడ్డితనాన్ని కలుగు చేసింది. ఏం చేసింది? గుడ్డితనాన్ని కలుగు చేసింది. ఆ గుడ్డితనం ఏమైందయ్యా అంటే, దేవుని చూడకుండా నేత్రాలు మూసివేయటం జరిగింది. అప్పుడు మనకి నేత్రాలు కలుగు చేసిన వాడు దేవుడు. నేత్రాలు కలుగు చేసిన వాడు ఆయన చూడకుండా ఉంటాడా? ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన చూసి మనం నడవమని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన చూసి మనం నడిచినట్లయితే మన జీవితాల్లో నెమ్మది కలిగి ఉంటాము. ఆ రోజు వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారంట? ఎవడు ద్రాక్ష తోటలో వాడు ద్రాక్ష చెట్టు కింద వాడు కూర్చున్నాడు, ఎవడు అంజూరపు చెట్టు కింద వాడు కూర్చున్నాడంట. ఎంత ప్రశాంతంగా చెట్టు కింద కూర్చున్నాడంటే దాని అర్థం ఏంటి? ప్రశాంతతగా ఉందని. ఇశ్రాయేలు ఇప్పుడు ఎలా ఉన్నారా అంటే నెమ్మదిగా ఉన్నారు. ఎందుకు ఉన్నారా అంటే
దేవునితో నడవమని దేవుడు పిలిచాడు. వాళ్ళు దేవునితో నడవటానికి సిద్ధమయ్యారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో నెమ్మది కలిగింది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనం నెమ్మది కలిగి ఈ సంవత్సరాన్ని అంతం వరకు వెళ్ళటానికి దేవుని చూస్తూ ఆయన చెయ్యి పట్టుకొని ఆయన చేతికి మనల్ని అప్పగించుకొని మన జీవితాల్లో ఆయనతో మనం నడవాలని జ్ఞాపకం చేస్తున్నారు. అలాగ నడవటానికి దేవుని కృప మనకి మెండుగా దయచేయబడింది. కాబట్టి ప్రభువుతో నడిచి మనము మన యొక్క ఈ సంవత్సరం అంతా కూడా ముగింపులోనికి వెళ్ళే వరకు కూడా ఆయన చెయ్యి మనం విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టాడు కాబట్టి ఆయనకి మనల్ని అప్పగించుకోవాలి. అప్పుడే హానోకు వలె మనం దేవునితో నడిచి దేవుని చేత కొనిపోబడే వాళ్ళంగా ఉంటాం. మనం ఒకవేళ శారీరకంగా మనం చచ్చిపోయినా సరే దేవుడు చెప్తున్నాడు కదా, నీవు నాతో పాటు వస్తావు, ఎందుకంటే ఆయనతో నడిచాను కాబట్టి. అలాగ నడవటానికి దేవుడు తన కృపనిచ్చి మన జీవితాల్లో ఈ సంవత్సరం అంతా దేవునితో నడిచి మన జీవితాలకి ఆశీర్వాదకరంగా జీవించే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించేట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఎందరో తల వచ్చి ప్రార్థన చేసుకుందాం.